ఈరోజు మనం ఏ కథ నేర్చుకుంటున్నాం తెలుసా? ఒక ఊర్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉందంట. ఆ ఫ్రిడ్జ్లో గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఇంకా ఐస్ క్యూబ్ ఉన్నాయంట. ఆ ముగ్గురు మంచి స్నేహితులంట. ఆ ముగ్గురు కూడా సరదాగా అలాగా రోడ్డుపైకి వెళ్ళారంట. ఆ ఎండ వేడికి ఐస్ క్యూబ్ కరిగిపోయిందంట. అయ్యో, నా ఫ్రెండ్ కరిగిపోయాడే అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా గ్రీన్ చిల్లీ, ఆనియన్ కూడా ఏడ్చారంట. అయితే వాళ్ళిద్దరూ ఏడుస్తా అలాగా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేశారంట. అయితే గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీని చూసి వ్యవసాయకుడు ఏం చేశాడు, మిర్చి బజ్జీ వేసాడంట. అయ్యో అని చెప్పి ఆనియన్ ఏమో ఏడ్చిందంట. అయితే ఆ ఆనియన్ అనుకున్నదంట, ఐస్ క్యూబ్ చనిపోయినప్పుడు గ్రీన్ చిల్లీ నేను ఏడ్చాము, తర్వాత గ్రీన్ చిల్లీ చనిపోయిన తర్వాత నేను ఏడ్చాను, మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు అని బాధపడితే ఈలోపు గాడ్ ఏమో తనకి అలా కనబడుతూ ఏం కాదు, నిన్ను కట్ చేసిన వాళ్ళే ఏడుస్తారు అని చెప్పి అన్నారంట. When we cut onions, we all cry. అర్థమైందా పిల్లలు స్టోరీ అంతానా? ఇలాంటి మరెన్నో కథలు నా దగ్గర చాలా ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.